కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాభివృద్ధికి దోహదపడే విధంగా ఉందని మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల ప్రజలకి నచ్చేలా బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని జీవీఎల్ కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిందని, కేంద్రం ప్రకటించిన 15,000 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని జీవీఎల్ పేర్కొన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ జగన్ రెడ్డి ఢిల్లీలో మీటింగులు పెట్టడం హాస్యాస్పదమని, విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో నడిపించే విధంగా కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని జీవీఎల్ తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్లు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని జీవీఎల్ సవాల్ చేశారు. సహాయంతో రాజధాని నిర్మాణం చేపడతామని, దానికి చేయూతనిస్తామని తెలియజేయటం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా కేటాయింపులు చేస్తామని మోదీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలియచేయటం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం. రాష్ట్ర విభజనలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోవటానికి ప్రధాన కారణం రాజధాని మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉండిపోవటం, ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక అధికారం దానిపై లేకపోవటం, అదే ప్రధాన కారణం. సో ఈరోజు 15,000 కోట్ల రూపాయలతో భవిష్యత్తులో మరికొంత ఆర్థిక చేయూతతో అమరావతి కొత్త రాజధానిగా నెలకొనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. రాష్ట్ర విభజనలో పరిశ్రమలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయమే ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది, కాపాడింది. కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం 2 పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే ఒరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి ఒరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఆర్థిక సహాయంతో రాజధాని నిర్మాణం చేపడతామని, దానికి చేయూతనిస్తామని తెలియచేయటం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా కేటాయింపులు చేస్తామని మోదీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలియచేయటం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం. రాష్ట్ర విభజనలో అత్యధికంగా